హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ఎంగేజ్. ఇవాళటి వీడియో వచ్చేసి డీటెయిల్డ్ బయోగ్రఫీ ఆఫ్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు నేను మాట్లాడబోయే వ్యక్తి తెలుగు సినీ రంగంలో ఒక స్టార్ మాత్రమే కాకుండా రాజకీయ రంగంలోనూ ఒక శక్తివంతమైన నాయకుడు. ఆయనే మనందరికీ ఎంతో ఇష్టమైన మన పవర్ స్టార్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. మన పవన్ కళ్యాణ్ గారు 1971 సెప్టెంబర్ 2న ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో జన్మించారు. ఆయన అసలు పేరు వచ్చేసి కొణిదెల కళ్యాణ్ బాబు. ఆయన తండ్రి కొణిదెల వెంకట్రావు, తల్లి అంజనాదేవి. ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడు, అలాగే నిర్మాత మరియు నటుడు నాగబాబు గారి తమ్ముడు కూడా అవుతారు. చిన్నప్పటి నుంచే పవన్ కళ్యాణ్ గారికి మార్షల్ ఆర్ట్స్ మీద ఆసక్తి ఎక్కువ. కరాటీలో బ్లాక్ బెల్ట్ సంపాదించారు. 1997లో హైదరాబాద్లో తన యుద్ధ కళ ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. అప్పుడే ఆయనకు పవన్ అనే పేరు కట్టారు. అది తర్వాత సినీ రంగంలో ఆయనకు శాశ్వతమైన పేరు అయిపోయింది. ఇప్పుడు ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుందాము. ఆయన మొదటి వివాహం 1997లో నందినితో, కానీ తర్వాత విడాకులు అయ్యాయి. రెండవ వివాహం 2009లో రేణు దేశాయ్తో జరిగింది. వారికి 2 పిల్లలు, అకిరా నందన్ మరియు ఆద్య. 2012లో ఈ వివాహం కూడా ముగిసింది. అందుకే అకిరా నందన్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు సినిమాల్లో ఎంట్రీ ఇస్తాడు అని చెప్పేసి. తర్వాత 2013లో ఆయన 3వ వివాహం రష్యాకు చెందిన అన్నా లెజ్నావాతో జరిగింది. వ్యక్తిగతంగా ఎన్ని సమస్యలు ఎదురైనా కూడా ఆయన ఎప్పుడు గౌరవం, ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ వచ్చారు ఇప్పటి వరకు. ఇప్పుడు అందరికీ ఇష్టమైన ఫేవరెట్ అయిన ఆయన మూవీ ప్రపంచం గురించి మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ గారు 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాతో రంగప్రవేశం చేశారు. మొదటి సినిమా పెద్ద విజయాన్ని సాధించకపోయినా రెండో చిత్రం గోకులంలో సీత ఆయనకు గుర్తింపు తెచ్చింది. 1998లో వచ్చిన తొలి ప్రేమ సినిమా ఆయన కెరియర్లో మలుపు తీసుకువచ్చింది. ఈ చిత్రం జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు అందుకుంది. ఇది పవన్ కళ్యాణ్ గారిని యువతకు దగ్గర చేసింది. తరువాత ఆయన కెరియర్లో వరుస విజయాలను సాధించారు. సుస్వాగతం, తమ్ముడు, బద్రి, ఖుషి. ఇంకా ఖుషి సినిమా అయితే ఆయనను స్టార్ హీరోగా నిలబెట్టింది. 2000లో కొంత వెనకడుగు పడ్డా కూడా ఆయన జల్సా 2008లో రిలీజ్ అయింది. అది మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దాని తర్వాత గబ్బర్ సింగ్ 2012లో ఇంకొక బ్లాక్ బస్టర్. దాని తర్వాత అత్తారింటికి దారేది 2013లో ఇంకొక బ్లాక్ బస్టర్. ఇట్లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో మళ్ళీ సూపర్ స్టార్డమ్ని సాధించారు. ఇంకా ఫ్యాన్స్ అందరూ అప్పటి నుంచి ఆయన్ని ప్రేమతో పవర్ స్టార్ అని పిలుస్తారు. అయితే సినిమాల్లో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటి నుంచో ప్రజల కోసం ఏదో చెయ్యాలి అన్న ఆలోచనతో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. జనసేన అనే పార్టీని ప్రారంభించారు. మొదట ఆయన 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీ తర్వాత కాంగ్రెస్లో విలీనం కావడంతో ఆయన దూరం అయ్యారు. బట్ ప్రజలకేదో చేయాలి అన్న ఆశ మాత్రం చావలేదు. అందుకే 2014లో మళ్ళీ ఆయన స్వయంగా జనసేన పార్టీని స్థాపించారు. పార్టీ నినాదం ప్రజల హక్కుల కోసం పోరాడు. 2014లో ఎన్నికల సమయంలో పోటీ చేయకపోయినా టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారు ఆయన. ఆయన ప్రసంగాలు యువతలో విపరీతమైన ప్రభావాన్ని చూపించాయి. 2019 ఎన్నికల్లో ఆయన 2 స్థానాల నుంచి పోటీ చేశారు, కానీ ఓడిపోయారు. జనసేన పార్టీకి కేవలం ఒకే ఎమ్మెల్యే సీటు వచ్చింది. ఈ సమయానికే చాలామంది ఆయనను తిరస్కరించారు. కానీ మన పవన్ కళ్యాణ్ గారి గురించి తెలిసిందే కదా, వెనకడుగు వేయలేదు. రైతుల సమస్యలు, కిడ్నీ వ్యాధులు, అమరావతి ఉద్యమం, గనుల దోపిడీ అన్ని విషయాల్లోనూ ఆయన ప్రజల తరపున పోరాడారు. వరాహి యాత్ర అనే బస్సు యాత్రలో గ్రామాల్లో ప్రజల సమస్యను దగ్గరగా తెలుసుకున్నారు. నెక్స్ట్ 2024 ఎన్నికలు మహా విజయం. 2024 ఎన్నికలు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ జీవితంలో విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చాయి. జనసేన, టీడీపీ మరియు బీజేపీ కలిసి కూటమి ఏర్పరిచి ఎన్నికల్లో పోటీ చేశారు. జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు పోటీ చేసింది. ఆశ్చర్యకరంగా అన్ని 21 స్థానాలు, అన్ని 2 పార్లమెంట్ స్థానాలలో గెలిచింది. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేసి దాదాపు 70,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ విజయంతో ఆయన 2024 జూన్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు, డిప్యూటీ సీఎంగా. అలాగే ఆయనకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ,
విజ్ఞాన సాంకేతిక శాఖల బాధ్యతలను అప్పగించబడ్డాయి. ఇంకా లాస్ట్ ఓవరాల్గా ఆయన ప్రెజెంట్ సినిమాలు అండ్ రాజకీయాల గురించి మాట్లాడుకోవాలంటే ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ మన ఫ్యాన్స్ కోసం పవన్ కళ్యాణ్ గారు సినిమాలను పూర్తిగా వదిలేయలేదు. ఆయన మాటల్లోనే ప్రజలకు సేవ చేస్తూనే అవసరం ఉన్నంత వరకు సినిమాలు కూడా చేస్తాను నా ఫ్యాన్స్ కోసం అని చెప్పినట్టుగానే ఆయన తాజా చిత్రాల్లో ఓజీ ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ ఉన్నాయి. ఇంకా లాస్ట్ గా కంక్లూజన్ చూసినట్టయితే పవన్ కళ్యాణ్ గారి జీవితం ఒక సినీ హీరో నుంచి ప్రజానాయకుడుగా మారిన అద్భుత గాథ. హీ ఈజ్ నాట్ జస్ట్ ఎ ఫిలిం స్టార్, హీ ఈజ్ ఎ లీడర్ హూ స్టాండ్స్ ఫర్ ద పీపుల్, ఫైట్స్ ఫర్ ద జస్టిస్ అండ్ డ్రీమ్స్ ఆఫ్ ఎ బెటర్ ఆంధ్రప్రదేశ్. His story proves that with passion and persistence, one can rise from real hero to real hero. That is why fans proudly call him not only power star of cinema but also the powerhouse of Andhra Pradesh politics. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బీ ఎంగేజ్. నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రమ్ బీ ఎంగేజ్.